హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి పకోడీ చూపిస్తున్నా అనుకుంటున్నారండి? ఆనియన్ పకోడీ యమ్మీగా, టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. తీసుకెళ్ళి అయితే మా అమ్మ చేతిలో పెట్టేశాము. ఇక్కడైతే మా అక్క ఆనియన్ అలాగే గ్రీన్ చిల్లీ అయితే మొత్తంగా కూడా కట్ చేస్తుందండి. ఇది నేను ఊర్లో తీసినప్పుడు వీడియో అనమాట. సో మా అక్క చేస్తుంది, చాలా బాగా చేసిద్దండి వంటలు అయితే. ఇక్కడ ఆనియన్ చూసారా, ఇలా పొడుగు పొడుగ్గా మొత్తంగా కూడా కట్ చేసేసుకోవాలి. కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తుందండి. మీరు ఉంటే ఈ ప్లేస్లో మీరు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. మా దగ్గర లేక అయితే మేము యాడ్ చేయలేదు. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మాత్రం, అంటే ఐటమ్స్తో మాత్రమే చేసుకోవచ్చు. 2-3 ఐటమ్స్ ఉంటే చాలండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఏమేమి యాడ్ చేస్తున్నాం ఏంటి అనేది. ఆనియన్లో శనగపిండి వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయినట్టుందండి. మొత్తంగా కూడా ఆనియన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. శనగపిండి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మీకు కావలసిన స్పైసీస్ అంటే కారం, ఉప్పు, అలాగే వంట సోడా. మా అమ్మ అయితే పడుకుని యాడ్ చేస్తుందని మేము నవ్వుకుంటున్నాం ఫ్రెండ్స్. మా అమ్మని లేగమ్మ, నువ్వైతే మంచి కరెక్ట్గా యాడ్ చేస్తుందని చెప్పేసి. ఇక్కడ కొంచెం కారము, తగినంత ఉప్పు అయితే తక్కువ యాడ్ చేసుకోవాలండి, లేకపోతే ఉప్పు ఇష్టం అయిపోద్ది. శనగపిండిలోకి ఎక్కువ పట్టదనమాట. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. వంట సోడా యాడ్ చేసిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. మేము లాస్ట్కి వంట సోడా యాడ్ చేసాం. నచ్చితే యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కొన్నిగా వాటర్ అయితే మనం చిలకరించుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఒకటేసారి పోసుకుంటే జోరైపోద్దండి. పిండి కలపడానికి కూడా మనకి అంత టేస్ట్ బాగోదన్నమాట. ఇక్కడ చూసుకోండి, చూస్తున్నారా, ఇక్కడ వంట సోడా యాడ్ చేసాం. మీరు ముందే యాడ్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకుని మేమైతే సైడ్ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. చెప్తున్నాడు ఎందుకంటే ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళకి పొయ్యి వెలిగించడం రాదంట. సూపర్ ఉంది నాన్న, అయిపోయిందా? చూసాడండి, పొయ్యి వెలిగించి వెళ్ళారనమాట. ఇక్కడ మొత్తం ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడైతే ఆయిల్ కాగిందా లేదా అని కొంచెం పిండి అయితే యాడ్ చేసిందండి. ఆయిల్ అయితే మనకి మంచిగా ఇలా కాగిపోతూ ఉంది. కట్టెల పొయ్యి మీద మనం ఏ వంట చేసినా అది సూపర్ డూపర్ అవుతుంది. ఇక్కడైతే వేడివేడి ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసేస్తున్నాము, బాగుంటుందండి. ఇది ఒక చిన్న టిప్ అనమాట. ఇక్కడైతే మొత్తంగా కూడా ఒకసారి వేసే ముందు మిక్స్ చేసేసుకుని యాడ్ చేసేసుకోవాలండి. మాడిపోతాయి అనమాట మనం పొయ్యి మీద యాడ్ చేసినప్పుడు. గ్యాస్ పొయ్యి అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాం అనమాట, లో ఫ్లేమ్లో అని మీడియంలో అని. ఇక్కడైతే పొయ్యి మీద కదా, వెంటనే అయిపోద్ది అనమాట. మక్క చూసారా, చిటుకు వేసేస్తుంది. చాలా టేస్ట్గా ఉందండి, చాలా సింపుల్గా ఉంది. ఇలాంటి వర్షంలో వేసుకుని తింటే అద్దరిపోద్ది అనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు మాత్రం మీ పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చాలా నచ్చుతారు. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? సో కూడా అయితే ఇలా మొత్తం ఊర్చుకుని వేసేసుకోవాలండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. మనకి ఇలాంటి వెదర్ ఉన్నప్పుడు మనం పకోడీలు చేసుకుని తింటే చాలా బాగుంటుంది. వర్షంలో వేసుకోండి. పోయినాయి, నేను ఏది చేసినా పడిపోతాను. ఇక లేమ్మా, సరిపడదు. ప్లేట్లో పెట్టివా? మా అమ్మకైతే ఆయిల్ బాగా పిలవాలి ఫ్రెండ్స్, అప్పుడైతేనే ఎమ్మీగా ఉంటుంది. చూడండి, పొగడి చేసి ఉయ్యాల కూర్చొని తినేస్తుంది.
మాకి ఇదేనండి ఐరన్ ఉయ్యాలైనా ఏ ఉయ్యాలైనా చీరత కట్టుకుని ఉయ్యాల. అక్కడ పెట్టి అదిగో నీ పక్కనే అదిగారా నీ ఫోన్ చూపి విన్సీ, ఫోన్ చూపి బ్యాక్ సైడ్. వాళ్ళు వేసుకున్న చెన్నయ్యా